తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. మాట్లాడదాం. సార్, అనంతపురంలో సిద్ధం సభ జరగబోతుంది. ఇంతకుముందు భీమిలిలో చూసాము, ఏలూరులో చూసాం. ఎలా ఉండబోతుంది అంటారు అనంతపురంలో? మీ జిల్లాలో జరుగుతుంది. ఇప్పటికే సిద్ధం సభలు రాష్ట్రంలో ఒక పెద్ద ప్రభంజనాన్ని సృష్టించినాయి. జగన్ వెంటే జనం ఉన్నారు, మళ్ళా జగనే ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి సందేశాన్ని తీసుకెళ్ళాయి. ఆ రెండింటికి మించి ఈ సభ ఉండబోతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైనటువంటి ప్రాంతం రాయలసీమ. ఈ రాయలసీమ జిల్లాల నుంచి లక్షల మంది తరలి వస్తున్నారు. ఈ సభ ఈ యొక్క ఎన్నికల చరిత్రలోనే ఒక మైలురాయి కాబోతుంది. చాలా పెద్ద ఎత్తున విజయవంతం అవుతుంది. అంటే రాయలసీమలో చాలా బలహీనంగా ఉంది పార్టీ. గత ఎన్నికలు చాలా బలంగా ఉంది, క్లీన్ స్వీప్ చేయడం జరిగింది, 49 స్థానాలు గెలవడం జరిగింది. ఈసారి చాలా వ్యతిరేకత ఉంది, అందుకే ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్తున్నారు అనంతపురంలో. అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే భీమిల్లో ఏర్పాటు చేసాం, తర్వాత దెందలూరులో చేసాం, ఇప్పుడు ఇక్కడ చేసాం. నెక్స్ట్ కూడా సంతనూతలపాడు ఆ ప్రాంతాల్లో చేస్తారనేటువంటి చెప్తా ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో చేస్తాం. ఎన్నికల ప్రచారం ఎప్పుడు కూడా ఒక ప్రాంతానికి పరిమితమై చేయము. ఇది చాలా బలంగా ఉంది. ఈసారి కూడా స్వీప్ చేయబోతున్నాం, లాస్ట్ టైం మాదిరి ఈసారి.